పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా. ఎంతమంది కవులున్నారు మిత్రమా. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాతరంగా, నా దేశం సంస్కార గంగ అని చెప్పిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా. ఇందుగలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు చూచినా నందందే గలడు దానవాగ్రని వింటే అని రాసిన బొమ్మెర పోతన గారు పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య గారు పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా. ఇంకో 4 వారాల్లో దేశం దివాలా తీస్తున్న సమయంలో ఆర్థిక సవరణలు చేసి సోషలిస్ట్ ఐడియాలజీ నుంచి క్యాపిటలిస్ట్ ఐడియాలజీగా మార్చి ఆ అధిక పన్నులు తీసేసి మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం, కరెంట్ ఇస్తాం, ట్యాక్స్ కూడా 10-15% కడితే చాలు, కానీ కంపెనీలు పెట్టండి అని ఆహ్వానించి దేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టిన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు పుట్టిన నేలైదని గర్వంగా చెప్పు మిత్రమా. తెలంగాణలో ఎన్ని నదులు, వాగులు, జలపాతాలు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, భీమ, మంజీర, డిండి, ప్రాణహిత, తుంగభద్ర, మున్నేరు, పాలేరు, పెనుగంగ, పైర, తాలిపేరు, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. తెలంగాణలో ఎంత ఖనిజ సంపద ఉంది. సింగరేణి ఇస్ ద 2nd లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ భారత్. అట్లా గ్రానైట్ ఉంది, లైమ్ స్టోన్ ఉంది, క్రిస్టల్ క్వార్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఖనిజాలు. టైం సరిపోక పార్ట్ 2 కూడా చేసాము. స్టే ట్యూన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలంగాణోలం రబ్బాయి అనే చెప్పే దాంట్లో ఈ చరిత్ర తాలూకా గర్వంగా అనిపించాలి. ముక్కా సుక్కా లేని నడవదు అనే పలుపు కాదు.